గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయాలని నిర్ణయించింది. గతంలో వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపగా ఆమె వెంటనే ఆమోదం తెలిపారు. అయితే వారి నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. బీఆర్ఎస్ నేతల పిటిషన్ను విచారించిన హైకోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేసింది. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియను కొత్తగా చేపట్టాలని గవర్నర్కు సూచించింది. ఈ క్రమంలోనే గత కేబినెట్ సిఫార్సు చేసిన తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను రేవంత్ కేబినెట్ గవర్నర్కు సిఫార్సు చేయాలని నిర్ణయించడం ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంలో కేబినెట్ నిర్ణయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చెప్పినట్టయితే గతంలో ఏదైతే ఇద్దరి పేర్లను ప్రకటించారో వారినే మరొకసారి వారి పేర్లను కూడా గవర్నర్కి సిఫార్సు చేశారు. ఏదైతే కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం, దాంతోపాటు మీర్ అలీ ఖాన్, జర్నలిస్ట్గా ఉన్నారు మీర్ అలీ ఖాన్, వీరిద్దరి పేర్లను మరొకసారి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గవర్నర్కు సిఫార్సు చేశారు. ఇక దీనికి సంబంధించి గతంలో చూసాం మనం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్కు ఇద్దరి పేర్లను, ఇటు ఏదైతే దాసోశ్రవను, అదేవిధంగా కుర్రా సత్యనారాయణకు సంబంధించి ఈ ఇద్దరి పేర్లను పరిశీలించాలి, గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీలుగా వారిని నియమించాలంటూ కూడా గవర్నర్కు వారి అభ్యర్థిత్వాలను కూడా సిఫార్సు చేసి పంపిన నేపథ్యం కనబడింది. తర్వాత వారికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను వారిని ఆమోదింపలేను అంటూ కూడా గవర్నర్ తిరస్కరించిన నేపథ్యం కనబడింది. ఆ తర్వాత వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మొన్న రీసెంట్గా కోర్టు కూడా మరోసారి వారి ఇద్దరి పేర్లను కన్సిడర్ చేయాలి, ఖచ్చితంగా ఒక్కసారి పునరాలోచించాలి. గత నిర్ణయంతో పాటు ఇప్పుడు ఒకవేళ కొత్త వారి పేర్లను కూడా ఒకవేళ మంత్రిమండలి నిర్ణయంతో కొత్త వారి పేర్లను కూడా ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు గవర్నర్ చేతిలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఫైల్ ఉన్న సందర్భం కనబడతా ఉంది. దీనిపైన గవర్నర్ కూడా దాసో శ్రవణ, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ కూడా వెళ్ళి గవర్నర్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. మేము మా మూలాలు ఏంటి, గతంలో మేము ఏం చేశాము, మాకంత సామాజిక నేపథ్యమే ఉంది అంటూ కూడా గవర్నర్కు ఒక అంటే ఒక వినతి పత్రం ఇచ్చిన నేపథ్యం కనబడ్డది. తర్వాత ఇప్పుడు మరోమారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా మరోమారు వారిద్దరి పేర్లనే, ఏదైతే కోదండరాంని గతంలో ప్రకటించినట్టుగా కోదండరాంని, అదేవిధంగా మీర్ అలీ ఖాన్ను కూడా మరొకసారి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫార్సు చేస్తూ వారి పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్కు పంపిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఈరోజు తీసుకున్న నిర్ణయం అయితే క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగింది, మంత్రిమండలికి సంబంధించిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్ కూడా పంపిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు.